బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తమ బ్లాగ్లో పెట్టిన ఓ పోస్ట్ కలకలం రేపింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగానికి అనువుగా లేని వాహనాల్లో E20 పెట్రోల్ను వినియోగిస్తే వాహన బీమా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ పేర్కొంది. 2023కు ముందు నాటి వాహనాల్లో E20 పెట్రోల్ వినియోగించడం నిర్లక్ష్యం కింద పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ విక్రయిస్తుండడం, దీంతో వాహనాల ఇంజిన్లపై ప్రభావం ఉంటుందని, మైలేజ్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో దీనిపై ఆందోళన వ్యక్తమైంది. దీంతో తమ బ్లాగ్లోని పోస్ట్ను సవరించి వివరణ ఇచ్చింది. పాత వాహనాల్లో E20 పెట్రోల్ వినియోగాన్ని నిర్లక్ష్యం కింద పరిగణించబోమని స్పష్టం చేసింది. ఇక సాధారణ పెట్రోల్, డీజిల్ ఇంధనాలు వాడే వాహనాలకు ఏ విధంగా బీమా క్లెయిమ్ వర్తిస్తుందో E20 పెట్రోల్ వినియోగించే వాహనాలకు కూడా అదే విధంగా క్లెయిమ్ వర్తిస్తుందని తెలిపింది. కేవలం వినియోగించే ఇంధనం ఆధారంగా క్లెయిమ్లను తిరస్కరించబోమని స్పష్టం చేసింది. ఇక వాహనాల బీమాలో ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ను చేర్చుకుంటే ఇంజిన్లోకి నీరు చేరడం, అలాగే ఆయిల్ లీక్ అవ్వడం, యాంత్రికపరమైన వైఫల్యం వంటివి మాత్రమే కవర్ అవుతాయని, ఇంధనం కారణంగా దెబ్బతింటే యాడ్ ఆన్ వర్తించదని ఐసీఐసీఐ లాంబార్డ్ స్పష్టం చేసింది. అంటే ప్రమాదాలు, దొంగతనం వంటివి జరిగినప్పుడు బీమా వర్తించడంలో ఎలాంటి తేడాలు ఉండవు. కానీ పాత E20 పెట్రోల్ వినియోగానికి అనువుగా రూపొందించని వాహనాల్లో E20 పెట్రోల్ వాడడం వల్ల సుదీర్ఘకాలంలో ఇంజిన్ వైఫల్యం, విడి భాగాలు దెబ్బతినడం వంటివి జరిగినప్పుడు మాత్రం బీమా తిరస్కరించే అవకాశం ఉంటుందని, ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ తీసుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.